అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. నిన్న మొన్నటి వరకు చెట్టా పట్టాలేసుకుని తిరిగిన ఈ ఇద్దరు ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుకు సొంత డబ్బును నీళ్లలా ఖర్చు చేసిన మస్క్ ఇప్పుడు అదే ట్రంప్ వైఖరిని తప్పుపడుతున్నారు. ఇటీవలే డోస్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్ బహిరంగంగానే ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి మధ్య విభేదాలు కొత్త చర్చకు దారితీశాయి. ట్రంప్తో విభేదాల వేళ ఎలన్ మస్క్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి మస్క్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. మధ్య వయస్కుల్లో 80% అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమేనా అంటూ తనకున్న 20 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను ప్రశ్నించారు. దీనికోసం పోల్ పెట్టారు. ఆసక్తికరంగా 80% మంది దీనికి అనుకూలంగా ఓటేశారు. 4 లక్షల మంది తన ప్రశ్నకు స్పందించారని, అందులో 83% మంది మూడో మధ్యస్థాయి పార్టీకి సానుకూలంగా స్పందించారని మస్క్ తెలిపారు. ప్రజలు చెప్పారు, 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ ఇప్పుడు అవసరమే. దీన్ని 80% మంది అంగీకరించారు అని మస్క్ వెల్లడించారు. ఆ తర్వాత ది అమెరికా పార్టీ అంటూ మస్క్ మరో పోస్ట్ చేశారు. తన కొత్త పార్టీకి మస్క్ ఇదే పేరు పెట్టబోతున్నారంటూ ప్రస్తుతం చర్చ మొదలైంది. అయితే దీనిపై మస్క్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సాయి రిషిక గ్లాస్ మార్ట్ ఎంటర్ప్రైజెస్ మా వద్ద వివాహ శుభకార్యాలకు కావలసిన బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, పరుపులు లభించును. నూతన గృహాలకు ఏషియన్ పెయింట్, డోర్స్, ప్లైవుడ్స్, ఇంటీరియర్ సామాను లభించును. ప్రొప్రైటర్ మిట్టపల్లి సదానందం. సెల్ 9441623072.